శైవ క్షేత్రాలలో శ్రీశైలం తలమానికం. ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా ఇక్కడ మల్లికార్జున మహాలింగ చక్రవర్తి కొలువైయున్నాడు. 12 జ్యోతిర్లింగాలలో రెండవది ఈ క్షేత్రమే. శ్రీ భ్రమరాంబికాదేవి నెలవైన శక్తిపీఠం కూడా ఇదే. శ్రీశైల క్షేత్రంలో పంచాక్షరి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పురాణాలు వర్ణించిన శ్రీశైల ప్రాశస్త్యం మహత్వపూర్ణం. 147,456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 శృంగాలతో శ్రీశైలం అలరారుతోంది. ఇందులో 44 నదులు, 60 కోట్ల తీర్థరాజాలు, పరాశర భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు ఉన్నాయి. గిరుల బారులను దాటి శ్రీశైలమల్లన్న సన్నిధికి చేర్చే దారి ఆహ్లాదపరుస్తుంది. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాలకు పాదాభివందనం చేస్తూ వేదఘోషను సమర్పింపజేస్తూ కృష్ణవేణీ నది పాతాళగంగ పేరుతో ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. అష్టాదశ పురాణాలలోనూ భారత రామాయణాది ఇతిహాసాలలోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకుంది. కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజామందిరంగా చేసుకున్నాడు. ఈ క్షేత్ర పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్రలింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతలింగం, పంచపాండవలింగాలు పూజలందుకుంటున్నాయి. 64 అధ్యాయాలున్న స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరిని రచించి మల్లికార్జునుడికి పూజాసుమాలుగా అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ మఠాలులో ఉన్న సాధకులు, యోగుల వసతి కోసం క్రీస్తు పూర్వం నుంచి అనేక రాజవంశాలు ఎన్నో భూరిదానాలను ఇచ్చినట్లుగా శిలాశాసనాలను చూడవచ్చు. ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు భ్రమరాంబికా సమేతుడైన మల్లికార్జునుణ్ణి దర్శించి భక్తుల సౌకర్యాలకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. అశేష వస్తు సంపదలను సమర్పించారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రికి ముందుగా బ్రహ్మోత్సవాలు వస్తాయి. బ్రహ్మోత్సవాలు మాఘమాసంలోని కృష్ణపక్షంలో బ్రహ్మోత్సవం అంకురార్పణతో మొదలై ఆ రోజే ధ్వజారోహణ చేస్తారు. 2వ రోజు నుంచి వరుసగా భృంగివాహనం, హంసవాహనం, మయూరవాహనం, రావణవాహనం, పుష్పపల్లకి వాహనం, గజవాహన సేవలుంటాయి. మహాశివరాత్రి నాడు ప్రభోత్సవం, నందివాహన సేవ, లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతాయి. మరునాడు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తరువాతి రోజు మహాపూర్ణాహుతి నిర్వహించి ధ్వజారోహణం గావిస్తారు. ఆ రోజుని అశ్వవాహనం, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాలను అధిరోహించి తిరువీధులలో ఊరేగుతూ భక్తులపై కరుణాకటాక్షాలను ప్రసరింపజేస్తారు. మహాశివరాత్రి నాడు స్వామివారికి ప్రభోత్సవం, నందివాహన సేవతో పాటు అనేక విశేష కార్యక్రమాలను నిర్వహిస్తారు. భూలోక కైలాసంగా భాసిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడం మహాభాగ్యం.